సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ తీర్పు వెల్లడించిన సందర్భంగా లింగల్ కర్పూర్ మండల కేంద్రంలో సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ 30 ఏళ్ల పోరాటాన్ని 6 దశాబ్దాల మాదిగ జాతి ఆకాంక్షను నెరవేర్చిన గౌరవ్ మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ల ప్రక్రియలో సామాజిక న్యాయ సంతకంగా నిలవడం మూలమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ విజయం మాదిగల విజయంగా, అమరవీరుల విజయంగా, ఉద్యమానికి సహకరించిన అన్ని వర్గాల ప్రజలు విజయంగా భావిస్తూ టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించడం జరిగింది. మిఠాయిలు పంపిణీ చేసుకుంటూ మాదిగ జాతికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజుగా భావించుకుంటూ సంబరాలు నిర్వహించిన ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ విభాగాల నాయకులు, మాదిగ జాతి ప్రజలు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకల ఉపేందర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి సందేన రవీందర్ మాదిగ, ఎంఎస్పీ మండల కన్వీనర్ నరసింగ రవి మాదిగ, బీహెచ్పీఎస్ జిల్లా నాయకులు గడ్డం ఆంజనేయులు, గడ్డం సోమరాజు, నల్ల ఉపేందర్, గండి కర్ణాకర్, కుంటి రామచందర్, కుంటి భీమయ్య, లక్ష్మయ్య, నరేష్, గట్టగల్ల యాదగిరి, తుడి యాదమ్మ, పువ్వల రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైన తీర్పు సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 ఏళ్లుగా మాదిగ జాతి చేస్తున్న పోరాటానికి 60 దశాబ్దాల సుదీర్ఘమైన ఆకాంక్షకు సుప్రీంకోర్టు ద్వారా ఫలితం వచ్చినందుకు మాదిగ జాతి సంపూర్ణంగా స్వాగతిస్తున్నది, సంబరాలు చేసుకుంటున్నది. ఈ సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ ఎస్సీ వర్గీకరణ అవసరమని, ఎస్సీ వర్గీకరణ చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉన్నదని, తక్షణమే అమలు చేయాలని సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వడాన్ని మేము సంపూర్ణంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము పోరాటాలు చేసి సాధించుకున్న విజయంగా, ఇది మాదిగల విజయంగా, జాతి కోసం, ఎస్సీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రాణాలు అర్పించిన మాదిగ అమరవీరుల విజయంగా, మా ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అన్ని వర్గాల ప్రజల విజయంగా మేము భావిస్తున్నాం. ఈ విజయాన్ని స్వాగతిస్తూనే గౌరవ మందకృష్ణ మాదిగ గారికి, మాదిగ జాతి ఆత్మగౌరవ పతాకైన కృష్ణ మాదిగ గారికి ఈ రోజు లింగలగనపూర్ మండల కేంద్రంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది రిజర్వేషన్ల పంపిణీ విషయంలో సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచింది కాబట్టి, ఈ రిజర్వేషన్లలో సరికొత్త సామాజిక న్యాయ అర్థాన్ని ఇస్తున్నది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇది 1000 ఏళ్ల భవిష్యత్తునిచ్చే ఒక సంపూర్ణమైన విజయం కాబట్టి లింగలగనపూర్ మండల కేంద్రంలో ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ అన్ని అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించడం జరిగింది, మిఠాయిలు పంపిణీ చేసుకోవడం జరిగింది. ఇది దేశ సామాజిక ఉద్యమాల చరిత్రలో ఒక నూతన అధ్యాయంగా, భారతదేశ నుదుటి మీద ఒక సామాజిక న్యాయ సంతకంగా మేము భావిస్తున్నాం. ఈ పోరాటానికి సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించి ఇచ్చిన మాటకు కట్టుబడి వర్గీకరణ ఆకాంక్షలు నెరవేర్చిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఈ ఉద్యమ పోరాటానికి అండగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలో ఉన్న ప్రముఖులందరికీ, అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఉద్యమంలో భాగస్వాములై 30 ఏళ్లుగా కష్టపడుతున్న ఎంఆర్పీఎస్ నాయకత్వానికి అందరికీ మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వర్గీకరణ ద్వారా మా జాతికి వెలుగులు రాబోతున్నాయి, మా వర్గాల ప్రజలకు ఉద్యోగాలు రాబోతున్నాయి, మా జాతిలో సరికొత్తమైన అభివృద్ధి రాబోతుందనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంపూర్ణంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసే విధంగా నివేదిక ఇవ్వాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నిటిలో కూడా వర్గీకరణ అమలయ్యే విధంగా జీవో తీసుకురావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వర్గీకరణ అంశాన్ని రాబోయే ఉద్యోగాలలో గానీ, రాబోయే సంక్షేమ పథకాలలో గానీ, వచ్చే బడ్జెట్ లో గానీ మాకు రావాల్సిన వాటా మాకే వచ్చే విధంగా ప్రత్యేకమైన జీవో తీసి ఇంతకుముందు విడుదల చేసిన ఉద్యోగాలకు, ఇప్పుడు రాబోయే ఉద్యోగాలకు కూడా ప్రత్యేకంగా వర్గీకరణ అమలయ్యే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇది సబ్బండ వర్గాల ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా ఇది జాతి విజయంగా మేము భావిస్తూ చాలా ఆనందంగా మా జాతి ఉన్నది, మా ఉపకులాలున్నాయి. దీని ద్వారా ఒక నూతన చరిత్రకు నాంది పలకబోతున్నాం. ఒకనాడు 2004లో వర్గీకరణ అంశం సాధించుకున్న తర్వాత మా జాతిలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో, మా జాతి ఎన్ని అభివృద్ధి పదంలోకి వచ్చిందో, ఆనాడు వర్గీకరణ కొట్టివేయబడ్డ తర్వాత మందకృష్ణ మాదిగ గారు కోర్టులో కన్నీరు గారుస్తూ చెప్పడం జరిగింది. 2004 నవంబర్ 5వ తారీఖు వర్గీకరణ కొట్టివేయబడ్డ రోజే ఈ రోజు తాత్కాలికంగా అధర్మం గెలవచ్చు,
కానీ ఏనాడైనా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, సత్యం గెలుస్తుందని సుప్రీంకోర్టు వేదికగా తను ప్రకటించడం జరిగింది. అన్నట్టుగానే సుప్రీంకోర్టు వేదికగా ధర్మం గెలిచింది, అన్యాయం మీద న్యాయం గెలిచింది, అధర్మం మీద న్యాయం గెలిచింది, మాదిగ జాతి గెలిచింది. మాదిగ జాతికి రావాల్సిన వాటా మాదిగ జాతికి రాబోతున్నది, మాదిగ జాతి గెలుపు పదంలో ఉండబోతున్నది. కాబట్టి మాదిగల అభివృద్ధి కోసం సంపూర్ణమైన సహకారాలు భవిష్యత్తులో కూడా అందజేయాల్సిందిగా కోరుకుంటూ, ఈ ఉద్యమాన్ని నడిపించిన అనేక కుట్రలు వచ్చినా, అనేక నిందలు వచ్చినా, అనేక నిర్బంధాలు వచ్చినా, అనేక వెన్నుపోట్లు వచ్చినా, అనేక రకాల అసత్య ప్రచారాలు జరిగినా ఈ ఉద్యమాన్ని మొక్కవోని దీక్షతో 30 ఏళ్లుగా ప్రజల మధ్య వాళ్ళ హృదయాల్లో ఈ ఉద్యమాన్ని నిలిపి ఈ ఉద్యమాన్ని విజయ తీరాలకు నడిపించి ఈ రోజు వర్గీకరణను సాధించిన మందకృష్ణ మాదిగ గారికి మాదిగ జాతి ఎప్పుడు రుణపడి ఉంటుందని, మందకృష్ణ మాదిగ గారి చిత్రపటాలు మాదిగ జాతి గుండెల్లో, మాదిగ జాతి హృదయాల్లో, మాదిగల ఇళ్లలో పెట్టుకునే రోజులు రాబోతున్నాయనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ, అభినవ్ అంబేద్కర్ గా ఆనాడు అంబేద్కర్ రిజర్వేషన్లను సాధించి ఒక చరిత్రను ఎట్లయితే తీసుకొచ్చిండో, ఈ రోజు మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లే రాని వర్గాలందరికీ ఈ రోజు రిజర్వేషన్ల ఫలాలు అందించి మందకృష్ణ మాదిగ మరో అభినవ్ అంబేద్కర్ గా మారబోతున్నాడు. మందకృష్ణ నాయకత్వాన్ని సంపూర్ణంగా మేము గౌరవిస్తూ, అన్నగారి నాయకత్వంలో 30 ఏళ్ల ఈ పోరాటంలో మేము కూడా పాల్గొన్నందుకు, భాగస్వామ్యమైనందుకు మేము గర్వపడుతూ, మాదిగ జాతికి మరొకసారి ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా, సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వచ్చిన సందర్భంగా యావత్ మాదిగ జాతికి, ఉపకులాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది వర్గీకరణ సాధన సంవత్సరంగా నిలిచిపోతుంది. మందకృష్ణ మాదిగ యుగ పురుషుడిగా, చరిత్ర పురుషుడిగా నిలబోతున్నాడనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, సామాజిక న్యాయాన్ని కోరుకునే సంపన్న వర్గాలందరికీ వర్గీకరణ సందర్భంగా మేము శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం.